రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉన్నది నల్గొండ జిల్లాలో. ఈరోజు ఎన్జీ గ్రౌండ్స్ లో మనకి ఇక్కడ రైతు బడి వాళ్ళది అగ్రి షో జరుగుతుంది కదండి. దానికి మనం రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి. ఈరోజు గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ వారి సేంద్రియ ఎరువులన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం గత 15 సంవత్సరాలుగా గోశాలను నిర్వహిస్తున్నాం కదండి. మన గోశాలలో కపిలావులు మెయిన్ బ్రీడ్ కింద చూస్ చేసుకుని వాటిని మనం మెయిన్ డెవలప్ చేస్తున్నాం అండి. దాని తర్వాత దాని నుంచి వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రం నుంచి మనం ఎన్నో రకాల సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాం అండి. మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఘనజీవామృతం అండి. మనకు దాని నుంచి వచ్చే ఆవు పేడను తీసుకుని మనకి ఇలా స్లీవింగ్ మిషన్స్ అవి ఉన్నాయి కదండి. మొత్తం మెషినరీలో వేసి 6 months డ్రై చేసి పౌడర్ చేసి దాంట్లో అన్ని రకాల కల్చర్స్ యాడ్ చేస్తామండి. మీకు పంచగవ్య అవనివ్వండి, గోకృపామృతం అవనివ్వండి, మన ఇలాంటి కల్చర్స్ అన్ని యాడ్ చేసి రైతులకి 50 kg బ్యాగ్స్ లో ప్యాక్ చేసి ఎక్కడికి కావాలని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు కర్ణాటక రాయపూర్ వరకు కూడా వెళ్తున్నాయండి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఎక్కడ కొన్నా మనకు వాళ్ళకి డైరెక్ట్ వెహికల్స్ కానీ రిటర్న్ వెహికల్స్ కానీ అరేంజ్ చేసి పంపగలం అండి. మనకి మామూలుగా చూసుకున్నట్టయితే మనకి మెయిన్ కంపెనీ మన మ్యానుఫ్యాక్చరింగ్ గోశాలు ఇవన్నీ వచ్చేటప్పటికి రాజమండ్రిలో జరుగుతుందండి. మనకి బ్రాంచ్ వచ్చేటప్పటికి హైదరాబాద్ కుక్కట్పల్లిలో కూడా మనకి స్టాక్ పాయింట్ అవైలబుల్ గా ఉందండి. మీకు ఇక్కడ తయారైన మెటీరియల్ అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటది. మీరు ఇదే ఘనజీవామృతం చూసుకున్నట్టయితే మీరు వాళ్ళ స్టాల్ కి వస్తే మనకి ఇక్కడ ఫ్రీగా శాంపుల్స్ అవి కూడా ఇస్తున్నామండి. గోపాల్ భాయ్ సుత్తరాయ్ గారిది మదర్ కల్చర్ ఉంది కదండి, గోకృపామృతం కల్చర్ మీకు చూపిస్తానండి. బాటిల్ ఇదిగోండి, ఈ మదర్ కల్చర్ 1 లీటర్ బాటిల్ హోల్స్ పెట్టి మీకు ఫ్రీగా ఇస్తున్నాం అండి. ఇది తీసుకెళ్లి మీరు మదర్ కల్చర్ తయారు చేసుకోవచ్చండి. గోకృపామృతం తయారు చేసుకునే విధానం ఏంటంటే అండి, మెయిన్ గా ఒక 200 లీటర్ల డ్రమ్ తీసుకుని మీరు అందులో ఈ మదర్ కల్చర్ వేసి దీంతో పాటు 2 kgల బెల్లం, సేంద్రియ బెల్లమే అయి ఉండాలండి. 2 లీటర్ల ఆవు మజ్జిగ, దేశవాళీ నాటావు మజ్జిగ అయి ఉండాలండి. అది 12 గంటల లోపు అయి ఉండాలండి. మనకు పులుపు రాకూడదండి. అది వేసుకుంటే మీకు 7 days to 4 days మధ్యలో మీకు ఖచ్చితంగా కల్చర్ తయారైపోతుందండి. మీకు 7 days కల్లా కంప్లీట్ గా తయారైపోతుందండి. దాన్ని తర్వాత నుంచి మీరు నెక్స్ట్ 45 days వరకు యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో మళ్ళీ ఒక 2 లీటర్లు ఉంచుకొని మీరు మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉంటే మీరు ఈ మదర్ కల్చర్ నుంచి మీరు 200 డ్రమ్లు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకుంటూ ఉండొచ్చు అండి. మీకు దీంతో పాటు మన ఘనజీవామృతం కూడా రైతులకు శాంపిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేటప్పటికి కేజీ ప్యాకెట్స్ అండి. ఈ ఘనజీవామృతంలో మనం ఇప్పుడు మీకు చూపించిన గోకృపామృతం మనకు ఇప్పుడు పంచగవ్య మనం ఏమేమి వేసి తయారు చేస్తామో చూపిస్తామండి. ఆ పంచగవ్య కూడా దీంతో కలిపి ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ కేజీ శాంపిల్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నామండి ఎగ్జిబిషన్ లో. మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుని యూజ్ చేసుకుని మీరు వాడి చూసి సేంద్రియ వ్యవసాయం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నాం అండి. మీకు ఇందులో ఘనజీవామృతంలో వాడే ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తాం అండి. పంచగవ్యకి సంబంధించి మనం మెయిన్ గా ఇందాక ఘనజీవామృతం ట్రీట్ చేసి పంచగవ్య అని చెప్పింది, పంచగవ్య ఇదేనండి. మనకి ఇందులోకి వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పుడు మెయిన్ గా ఇవన్నీ అండి. పంచ అంటే 5 కదండి, ఆవు నుంచి వచ్చే 5 మెయిన్ గా వాడతాం అండి. ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ, ఆవు మూత్రం అండి. దీంతో పాటు ఆవు పాలు కూడా వేస్తామండి. వేసి మనకి బెల్లము, తాటికల్లు, అరటిపళ్ళు, మనకి ఇటు చూసినట్టయితే బూడిద గుమ్మడికాయ ఉంది కదండి, బూడిద గుమ్మడి, మొత్తం ఇవన్నీ కూడా వేసి తయారు చేస్తామండి మనకి మెయిన్ గా. సో దీని ద్వారా ఏంటంటే మనకి పూతకి, ఫ్లవరింగ్ కి, ఈల్డింగ్ కి, కాయ సైజ్ పెరగడానికి, ప్లాంట్ కి కావాల్సిన ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి. సో దీంతో కలిసిన ఘనజీవామృతం రైతులకు యూరియా, డిఏపి కన్నా ఎంతో బాగా పనిచేస్తుందండి. మీకు మామూలుగా అయితే శాంపిల్స్ కోసం అయితే 10 kg 25 kg బ్యాగ్స్ కూడా పెట్టామండి. జనరల్ గా బల్క్ గా తీసుకునే రైతులు మనం 50 kg బ్యాగ్స్ లో పంపిస్తామండి. అక్కడ మీకు వచ్చేటప్పటికైతే మీకు అక్కడ 10 kg బ్యాగ్స్ ఉన్నాయండి, ఇక్కడికి వచ్చేటప్పుడు 25 kg బ్యాగ్స్ ఉన్నాయండి. పంచగవ్య కూడా మీకు శాంపిల్స్ కోసం 2 లీటర్ 5 లీటర్ ప్యాకింగ్ చేసామండి. మీరు 1:20 రేషియోలో వాటర్ లో మిక్స్ చేసుకుని, అంటే 20 లీటర్ల ట్యాంక్ కి తైవాన్ స్ప్రేయర్స్ కి 1 లీటర్ మీకు కలుపుకొని మీరు స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. పాటింగ్ మిక్స్ జనరల్ గా అయితే ఇది పాటింగ్ మిక్స్ అండి. ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అని ఉంది కదండి, టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఎవరికన్నా ఉపయోగపడుతుందండి. అంటే ఇందులో అన్ని రకాలు కలిసి ఉంటాయండి. మీకు ఘనజీవామృతం కలుస్తూ మొత్తం 5 రకాలు కలుపుతాండి. ఘనజీవామృతం ఒకటి, కోకోపీట్ ఒకటి, రెడ్ సాయిల్ ఒకటి, పంచగవ్య కల్చర్, గోకృపామృతం కల్చర్, మొత్తం అన్ని మిక్స్ అయ్యి వస్తాయండి. మీకు డైరెక్ట్ గా మీరు ఇది వేసుకుని ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెనర్స్ ఎవరికైనా 10 kg 25 kg బ్యాగ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి.